అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'నాన్న అంటే' రచన ఏఎన్ జగన్నాథ శర్మ గారు. నాన్న అంటే ముద్దు, నాన్న అంటే మెరుపు, నాన్న అంటే స్పర్శ, నాన్న అంటే సువాసన. నాన్నని గురించి నాకు అంతే తెలుసు. నాకు 7-8 ఏళ్ల వయసున్నప్పుడు నాన్న వయసు ఎంతన్నది నాకు తెలియదు కానీ నాన్న పొట్టిగా ఉండేవారు. గుమ్మిడి గింజలాగా పచ్చగా ఉండేవారు. గావంచాను చుట్టుకుని పైన లాల్చీ ధరించేవారు. వేడి శరీరమట. యవ్వనం నాటికే నాన్న తల నెరిసిపోయిందట. అమ్మ చెప్పింది. ఫలితంగా శిరస్సు మీద మేఘశకలాలు నుంచుకున్నట్టుగా తెల్ల తెల్లని పొడుగాటి శిరోజాలతో చూడముచ్చటగా అనిపించేవారు ఆయన. నాన్న పుట్టి కను విప్పి నాన్నమ్మని చూడనే లేదట. నాన్నమ్మ కన్ను మూసిందట. తాతయ్య నాన్నను పెంచి పెద్ద చేశారని అంటుంది అమ్మ. అమ్మను నాన్నకు ముడివేసి తాతయ్య స్వర్గస్థులయ్యారని చెప్పింది. పెళ్ళైన 3 ఏళ్లకు అక్క పుట్టింది. తర్వాత నేను పుట్టాను. నేను పుట్టిన 3 ఏళ్ల వరకు నాన్న మంచిగానే ఉండేవారట. దగ్గరుండి వ్యవసాయాన్ని చూసుకునేవారట. ఇంటి పట్టున ఉండేవారట. పెరట్లో పొట్ల పాదుని వేసేవారట. మల్లె మొక్కలను నాటేవారట. ముద్దబంతి పూల నడుమ ఒద్దికగా నిలిచేవారట. తర్వాత ఏమైందనంటే అమ్మ హక్కుళ్ళు బుక్కుళ్ళుగా రోధించడమే కానీ ఏమీ చెప్పేది కాదు. రెట్టించి అడిగితే కథ ఏమిటి అని విసుక్కునేది. నాన్నంటే కథ అని అమ్మకు తెలియదు పాపం. వ్యవసాయంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్న వ్యాపారం చేసేవారట. కొండ కోణల్లో నివసించే కోయదొరల నుంచి కరక్కాయలు, ఇండు పిక్కలు, వానమూలికలు, తేనె కొనుగోలు చేసి ఇక్కడ మా ఊర్లో వాటిని అమ్మ చూపేవారట. లాభం సంగతి అలా ఉంచితే ఆ వ్యాపార వ్యవహారం వల్ల నాన్ననే అమ్మ నష్టపోవాల్సి వచ్చింది అంటుంది. నాకు 4 ఏళ్ళు వయసున్నప్పుడు మా ఇంటి మీదకి కాకులు దాడి చేశాయట. నాన్నని ప్రశ్నలతో పొడుచుకుని తిన్నాయట. నాన్న పుస్తకాలని ముక్కున గడిచి పట్టుకుపోవటమే కాక నాన్నను చుట్టుముట్టి లాక్కుపోయారట. ఎందుకు లాక్కుపోయాయి అవి అని అడిగితే కారణాలు చెప్పదు అమ్మ. కన్నీళ్లు పెడుతుంది. పురాణమా ఏమిటి అంటుంది. నాన్న అంటే పురాణం అని పిచ్చి తల్లికి తెలియదు. ఆస్తిని అంతటినీ అమ్మి కాకుల బారి నుంచి నాన్నను రక్షించుకుందాం అనుకుందట. అయినా వాళ్ళని సంప్రదించిందట కూడా. కానీ వీలు పడనీయక కాకిగూడులోంచి తప్పించుకుని కొండల్లోకి నాన్న పారిపోయారట. ఓ సంవత్సరం కనిపించనే లేదట. నాకు అప్పటికే 5 ఏళ్ల వయసు. బళ్ళో వేశారు నన్ను. నాకు దీర్ఘమిస్తే నా కింద నా రాస్తే నా నాన్న అని రాత్రి వేళల అక్క నాకు పాఠాలు చెప్తూ ఉంటే ముక్కు ఎగబీలుస్తూ మౌనంగా కరిగిపోయేది. అదేం పాఠమే అనేది. నాన్నంటే పాఠం అని తెలుసుకోలేని వెర్రి బాగుంది అమ్మ. ఒకానొక రాత్రి నా బుగ్గల మీద పెదవులూరిన స్పర్శ కలిగింది. మరుక్షణంలో గరుకుతనం తగిలి గిలిగింతలొచ్చాయి. కనువిప్పి చూద్దునో అమ్మ హరికేన్ లాంతర పట్టి నిలిచి కనిపించింది. ఓ పక్క అమ్మ అలా నిలిచి ఉంటే మరో పక్క పొట్టిగా గుమ్మడి గింజల పచ్చగా గావంచాలు చుట్టుకున్న వారెవరో నిలిచి ఉన్నారు. నిద్ర చెదిరిపోయింది. లేచి మంచం మీద కూర్చున్నాను. ఎవరమ్మా అడిగాను. జవాబు చెప్పలేదు అమ్మ. చిరునవ్వు నవ్వింది. నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు ఆయన. ఏం చదువుతున్నావు అని అడిగారు. 1వ తరగతి అని చెప్పాను. వాడికి వారాల పేర్లన్నీ వచ్చు అందక్క. నిజమా? ఆశ్చర్యపోయారు ఆయన. కళ్ళు పెద్దవి చేసి నన్ను మెచ్చుకోలుగా చూశారు. చెప్పనా అడిగాను. ఆయన చెప్పమన్నట్టు తల ఊపారు. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. ఈ 7 వారముల పేర్లు వల్లించాను. సంబరపడ్డారు ఆయన. సందిట మరింతగా నన్ను బిగించారు. ముద్దులిడారు. ఆయన పెదవులు గమ్మత్తైన వాసన వేశాయి. మళ్ళీ బుగ్గన ముద్దులు పెడితే బావుండు అనిపించింది. అమ్మ వేరుశనక్కాయలు వేచి తెచ్చింది. చాటలో పోసుంచింది. ఇంత బెల్లం ముక్కను కూడా చెంత నుంచింది. తింటావా అడిగారు ఆయన. అపరాత్రి వేళ తిన్నది ఆరగించుకోలేడు. వాడికి వద్దులేంటి అందమ్మ. ఒలిచి వేరుశనగ పలుకులు గుప్పెళ్ళుగా ఆయనకు అందించసాగింది. ఓ చేత్తో నా తలని మురుతూ కూర్చున్నారు ఆయన. నిద్ర కమ్ముకొస్తుంటే ఆయన గుండెలపై ఒరిగి వెచ్చగా నిద్రపోయాను. తెల్లారి లేచి చూసేసరికి ఆయన ఒళ్ళో లేని నేను యథాప్రకారం మంచం మీద ఉన్నాను.
రాత్రి ఎవరే వచ్చింది అడిగాను అమ్మని. ఎవరొచ్చారు? ఎవరూ లేదే అన్న అన్నది అమ్మ. చల్లచిలికే కవ్వం కోసం వెతుకులాట ప్రారంభించింది. పొట్టిగా ఉన్నారు చూడు, నన్నాయన ముద్దు పెట్టుకున్నాడు చూడు, నేనాయన ఒళ్ళో పడుకున్నాను చూడు, ఆయనొచ్చారు గదే అంటే, కలగానే ఉంటావు అందమ్మ. భలే కల అన్నాను నేను. నాన్నంటే కలని ఆ అమ్మకు తెలియగాక తెలియదు. ఆ రోజు నన్ను బడికి పంపలేదు. వెళ్తానంటే వద్దంది. వెన్నంటి నన్ను తిప్పుకుంది. చాలా రోజుల తర్వాత ఒక వర్ష రాత్రి వేళ మెలకు వచ్చి చూద్దునా, గుమ్మడి గింజల పచ్చగా గావంచాన్ని చుట్టుకునున్న ఆయనే నన్ను ముద్దుడితో మళ్ళీ కనిపించాడు. తనకు గరుకు గడ్డం బుగ్గలకి నా బుగ్గల అదుముకుంటూ కనిపించారు. హరికేన్ లాంతరు వెలుగు ఆయన ముక్కు మీద ప్రతిఫలిస్తోంది. తేరిపారా చూశాను. అమ్మ దీపం ఒత్తిని తగ్గించేసింది మరి ఎందుకో. వెలుగుల్ని కుదించి కళ్ళల్లో దాచేసుకుంది. బుజ్జిగాడు బాగున్నావా అడిగారు ఆయన. వాడికేం బాగున్నాడు, నిద్రపోమ్మా నిద్రపో అందమ్మ. నన్ను నిద్రపుచ్చన ఆరంభించింది. కన్ను తెరిచి చూస్తున్నానంతా. ఆయన చుట్టముట్టించారు. పొగ వాసన, ఆయన పెదాల వాసన ఒక్కలా ఉన్నాయనిపించింది. ఊపిరి గట్టిగా పీల్చి ఆ వాసనను గుండెల్లో పట్టి ఉంచుకుని నిద్రలోకి జారిపోయాను. వేకువన వర్షం వెలిసింది. నాకు మెలకు వచ్చింది. ఆయన లేరు. పాలు పితికేందుకు చెంబును నుంచుకొని పెరట్లోని ఆవు దగ్గరికి వెళ్ళనుంది అమ్మ. అమ్మా, రాత్రి భలే కలొచ్చిందే అన్నాను. ఏం కలరా అని అడిగింది. పొట్టిగా ఉన్నారు చూడు, నాన్న ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు నన్ను అని చెప్పుకొచ్చాను. కళాపాడ పిచ్చి పాట నువ్వును అంది. నాన్నంటే పాటని అమ్మ ఊహకు అందలేదు. శీతాకాలం దీపావళి పండగతో చలి దివ్వెల దగ్గరకు వచ్చింది. ఆ రోజుల్లో ట్రంకు పెట్టెలో దాచి ఉంచిన రగ్గును తీసి వెచ్చగా ఉంటుందని చెప్పి కప్పుకొని నిద్రించమని దానిని అమ్మ నాకు అందించింది. వెళ్ళికిలా పడుకున్న రగ్గును మీదకి లాక్కున్నాను. తల నిండుగా ముసిగేసుకున్నాను. అప్పుడు రాత్రి వేళలొచ్చే గుమ్మడి గింజల పచ్చగా గావంచాలు చుట్టుకున్న ఆయనే నా దేహాన్నంతా స్పృశిస్తున్నట్టు అనిపించింది. రగ్గు నీడ ఆయన గూడు అనిపించింది. ఆ గూడంతా ఆయన పరిమళంతో నిండి ఉన్నట్టు అనిపించింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హెచ్చు చేసి సరదా పడ్డాను ఆనాడు. అమ్మను పిలిచి, పొట్టిగా ఉన్నారు చూడు, నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు, ఈ రగ్గంతా ఆయన వాసనే వేస్తోంది అని చెప్పాను. అమ్మ పక్కన అక్క కూడా నిలిచుందప్పుడు. ఆయన ఎవరనుకున్నావు అంది అక్క. ఎవరే అడిగాను. ఆత్రంగా లేచి కూర్చున్నాను. చెప్పేందుకు అక్క నోరు తెరిచిందో లేదో అమ్మ అక్క ప్రయత్నాన్ని నివారించింది. ఎవరైతే నీకెందుకురా, పడుకో అంది. వెధవకు అన్నీ కావాలి అంది. అన్నీ అక్కర్లేదే, నాన్నొక్కరే కావాలి అందామనుకున్నాను. అమ్మ కోపగించుకుంటుందని మిన్నకున్నాను. మర్నాడు వరండాలో కూర్చుని ఈ ఎండని కాగుతూ అక్క స్వెటర్ అల్లుతోంది. సూదుల్ని చిత్రాతి విచిత్రంగా తిప్పుతోంది. అది ఆటలా ఉందది. నాకా అడిగాను అక్కని. కాదు నాన్నకి అంది. నాన్నెక్కడున్నారే చెప్పవు ప్రాధేయపడ్డాను. దూరంగా కొండల్ని చూపించింది. కొండల నుంచి ఎగిసి వస్తున్న సూర్యుడిని చూపించి అక్కడున్నారని నవ్వింది. నన్ను ఆట పట్టిస్తుందనుకున్నాను. ఉక్రోషంగా దాని వీపున దబదబా బాది చేతికి అందక వీధిలోనికి పరిగెత్తిపోయాను. తర్వాత అక్క అల్లుతున్న స్వెటర్ పూర్తిగా వస్తుంటే అది నాన్న కోసం అని తెలిసి దాన్ని చేతుల్ని నా మెడ చుట్టూ వేసుకునేవాడిని. వదులుగా స్వెటర్ చేతులు నా మెడనంటి ఉంటే దాన్ని ఎవరో అక్కున చేర్చుకున్నట్టు అనిపించేది. నాన్న ఇలా ఉంటారు అని అనుకునేందుకు నాన్న ఫోటో కూడా ఇంట్లో లేదు. ఆయన ఏనాడు ఫోటో తీసుకోలేదట. తాతయ్య తైలవర్ణ చిత్రం ఉంది, దాన్ని చూపించి అచ్చం ఇలాగే ఉంటారు అన్నది అక్క ఓసారి. వాటి నుంచి నాన్నను చూడాలనిచ్చినప్పుడల్లా ఆ రోజు నుంచి తాతయ్య తైలవర్ణ చిత్రం చూసి మురిసిపోయేవాడిని. అక్క నాన్న కోసం అల్లుతున్న స్వెటర్ పూర్తయింది. ఆనాడు అక్క సంతోషం అంతా ఇంత కాదు. స్వెటర్ని భుజాల దగ్గర పట్టి నిలిపి దాన్ని నిండుగా చూసుకుంది. అమ్మను కేకేసి చూపించింది. తీసుకెళ్ళి నాన్నకి ఎప్పుడు ఇస్తావు అడిగాను అక్కని. నాన్నే వచ్చి తీసుకుంటారు అందక్క. ఎప్పుడొస్తారే ఉత్సాహంగా అడిగాను. ఎప్పుడో ఒకప్పుడు వస్తారు, రాకపోతే రారు, దేవుడా ఏ అన్నదమ్మ. నాన్నంటే దేవుడని అమ్మ గుర్తించలేకపోతోంది. ఓ చలిరాత్రి ఎవరో వచ్చిన అలికిడి, సోకని వాసన, నా దగ్గరికి నడిచొస్తున్న సుగంధాన్ని అమ్మ అడ్డగించింది. పలకరిస్తే చాలు పసిగడుతున్నాడు వెధవ అంది. స్పష్టంగా వినవచ్చాయి ఆ మాటలు. తర్వాత మరేమీ వినరాలేదు. నిద్రలో నిండుగా కూరుకుపోయాను.
ఆ రోజు బాగా జ్ఞాపకం ఉంది. చీకటి చిక్కబడుతోంది. అమ్మ హరికేన్ లాంతరు చిమ్నీని ముగ్గుతో శుభ్రం చేస్తోంది. ముగ్గురు వ్యక్తులు మా ముంగిటికొచ్చారు. రక్తసిక్తమైన గావంచాను, లాల్చీని, స్వెటర్‌ని అందజేసి చెప్పరాని మాట చెప్పినట్టున్నారు. గొల్లుమంది అమ్మ. గుండెల్ని బాదుకుంది. నెత్తి మొత్తుకుంది. అక్కను వాటేసుకుని ఏకధారగా ఏడ్చింది. ఆ దృశ్యాన్ని చూసి భయపడి నేను ఏడ్చాను. అక్క నన్ను దగ్గరికి తీసుకుంది. ఓదార్చ చూసింది. వచ్చిన ముగ్గురు వెళ్ళిపోయారు. ఊరిలోని వాళ్ళు ఒక్కొక్కరిగా రాసాగారు. అమ్మను అనునయించ చూశారు. ఊహించిందే, బాధపడి ప్రయోజనం లేదు అన్నారు. ఏం జరిగింది అని అంటే, మీ నాన్న చనిపోయాడన్నారు. తుపాకీ తోట కూలిపోయాడన్నారు. స్వెటర్ మడత విప్పి చూసి జల్లెడలా ఉంది. ఎన్ని గుళ్ళు పోయాయో అని దుఃఖించారు. అక్క అల్లిన స్వెటర్ అది. ఎరుపు రంగుది. మరింత ఎర్రగా కానవచ్చింది. నాన్న ఎవరే, ఎప్పుడొచ్చాడే అడిగాడు అక్కని. పొట్టిగా ఉన్నారు చూడు, నిన్నాయన ముద్దు పెట్టుకున్నారు చూడు, ఆయనే మన నాన్న, మొన్నొచ్చారు అందక్క అని నన్ను గట్టిగా పట్టుకొని మరింత గట్టిగా ఏడ్చింది. అక్క పట్టు నుంచి తొలగి నాన్న స్వెటర్ని చేతిలోకి తీసుకున్నాను. ముఖాన్ని అందులో ఉంచి ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు రుద్దాను. గరుకు గడ్డం బుగ్గలకు నా ముగ్గల నదిమిన స్పర్శ కలిగింది. నాకిష్టమైన వాసన వేసింది. నాన్న వాసన, నాన్న స్పర్శ నన్ను అంటి ఉన్నాయి అనిపించింది. ఏడవాలనిపించలేదు. 7 లోకాల్లో ఉన్న నాన్నని వెతికి పట్టుకోవాలనిపించింది. ఆ మాట అంటే పారేసుకున్న వస్తువాయే వెతికితే దొరకటానికి అని అమ్మ అనొచ్చు, శోకించవచ్చు. అయితే అమ్మకి ఈనాటికి తెలియదు నాన్నంటే నిత్య అవసర వస్తువని. చూసారా కథ ఎంత ఆర్ద్రంగా ఉందో. నిజంగా చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మా నాన్నగారు కూడా లేరు, వెళ్ళిపోయారు. సో నాకెందుకో మా నాన్న గుర్తొచ్చారు ఇవాళ. ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు. కాకపోతే ఈ కళలో నాన్నంటే నిత్య అవసర వస్తువు అని, నాన్నని ఇలా రకరకాలుగా, నాన్నంటే వాసన అని, నాన్నంటే స్పర్శ అని, ఇలా పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటే ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ ఆయన నాకు మళ్ళీ గుర్తొచ్చారు. ఏది ఏమైనా ఈ కథ వంశీ గారికి బాగా నచ్చిన కథట. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి 1989లో ప్రచురితమైంది. అప్పట్లో నక్సల్స్ కొంచెం ఎక్కువ వ్యవహారంగా ఉండేది ఆ టైంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఇలాంటి కథలు చదివినప్పుడు నేను పొందే అనుభూతి, నేను పొందేటువంటి ఆనందం, లేకపోతే నేను పొందేటటువంటి బాధ అయినా సరే, ఇవన్నీ కూడా మీరు కల్పించినవే. మీరు వింటున్నారు కాబట్టి నేను చదువుతున్నాను, లేకపోతే ఏదీ లేదు కదా. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.